హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరు మంచుకున్నారా? ఈరోజు అయితే మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూసేద్దాం. ఇక్కడ వేసేది ఎవరు అనుకుంటారా అండి? మా అత్తమ్మ చాలా బాగా వేస్తుంది లడ్డూలు అయితే. దానికి కావాల్సిన ఏంటంటే అవిసె గింజలు, ఇంకా కొంచెం జీడిపప్పు 2-3, ఇంకనైతే మనకు అవిసె గింజల ప్యాకెట్స్ అండి డీమార్ట్లో దొరుకుతాయి. ఇవైతే పుచ్చ గింజలు అంటారు కదా. ఇంకనైతే బెల్లం కావాల్సింది, మనకు నువ్వులు, పల్లీలండి. ఇంతే, ఇవే ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి అన్నట్టు. నేనైతే 1 కేజీ వేస్తున్నా కాబట్టి కేజీ సరిపడా 1/2 కేజీ అయితే పల్లీలు తీసుకున్నానండి. మన క్వాంటిటీని బట్టి ఉంటుంది ఎంత వేసుకోవాలి బెల్లం అనేది. నేనైతే కొన్ని తీసుకున్నా కాబట్టి ఒక 100 గ్రాములు తీసుకున్నా కాబట్టి డ్రై ఫ్రూట్స్ కావాల్సినది. ఇంకనైతే పల్లీలు ఉన్న నువ్వులు ఎక్కువ తీసుకున్నా, డ్రై ఫ్రూట్స్ అయితే తక్కువ తీసుకున్నా అండి. ఇవైతే మంచిగా దూరగా వేంపుకోవాలి. మంచిగా వేంపుకొని పొట్టు తీయాలి పల్లీలు అయితే. అప్పుడు మనం ఇంకా చాలా బాగుంటాయి లడ్డూలు అనేటివి, మంచి కలర్ వస్తాయి. పొట్టుతో కూడా వేసుకోవచ్చు, అది మన ఛాయిస్ అండి. మా అత్తమ్మ అయితే కలుపుతూనే ఉంది. ఇంకా లడ్డూలు కావాలన్నాకనైతే మనకు చేసి ఇచ్చిందండి. ఇవి తింటే మాత్రం చాలా ప్రోటీన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ మెడిసిన్ వాడతాం కదా ప్రతి వచ్చిన రోగానికి. ఇట్లాంటిది కొంచెం డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే మన ఎముకలు అనేటివి కొంచెం బలంగా ఉంటాయి, కాల్షియం వస్తుంది అన్నట్టు. మా మామయ్యకి మా అత్తమ్మ చేసి పెడుతుంది. డైలీ రోజు ఒకటి తింటాడండి. నిజంగా బాడీ పెయిన్స్ ఉన్నా, కీళ్ళ నొప్పులు ఉన్నా తగ్గుతాయి అన్నట్టు. ఎందుకంటే మా ఇంట్లో జరిగింది కాబట్టి చెప్తున్నా, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని. నాకు కూడా ఎక్కువ బాడీ పెయిన్స్ ఉండేవి అండి. కాకపోతే ఇది తింటే కొంచెం వేడే, కాకపోతే ఒకటే తినాలండి. పొద్దున పరిగడుపున ఒకటి తినాలి, 10 అస్సలు ఆకలే కాదన్నట్టు. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఇలానే ఎంచుకోవాలి. ఇంతకుముందు పల్లీలు వేయించినాం కదా, ఇప్పుడైతే నువ్వులు వేయించుకుంటున్నాను చూడండి. చిటపొట్లు ఆడాలి నువ్వులు అయితే. చాలా ఓపిక వేస్తుందండి. నేను అడగగానే వేసి ఇచ్చింది చూసిరా. ఇప్పుడు పల్లీలు ఉన్న నువ్వులు అయితే అయిపోయినాయి. మనం నెక్స్ట్ అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ దూరగా ఎంపుకోవాలి, మరీ ఎక్కువ కాదు. ఇప్పుడైతే ఈ అవిసె గింజలు అంటారండి, మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా తెలిసిపోతుంది మనకు. కాబట్టి నేను మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. మీకు ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా. మనం ఎంత ఏది ఉన్నా కూడా హెల్త్ పరంగా ఉంటేనే మనకు అది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా తినగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం. హెల్తే లేనప్పుడు ఏం చేయలేమన్నట్టు. ఎన్ని డబ్బులు ఓడిచినా కూడా కవర్ కాదు. ఇది అనుభవంతో చెప్తున్నా. మా మామయ్యకి బాగా లేకుంటే ఇంకా మా అత్తమ్మ అయితే ఇలానే వేసి పెట్టింది. ఆ అనుభవం కొద్దే ఇంకా నాకు కూడా వేసి ఇచ్చిందండి. ఇవైతే చూసిరా, పుచ్చగింజలు అంటారు వీటిని. బాగుంటాయి అన్నట్టు టేస్ట్ కూడా. ఉత్తయ్య కూడా తినచ్చు. ఇంకా మా ఆయన అయితే రోజు ఉత్తయ్య కూడా తింటాడు ప్యాకెట్స్. ఇంకనైతే ఇవి దూరగా ఎంపుకోవాలి, బాగా మాడిపోయేటట్టు ఎంచుకోకూడదు, చేదొస్తాయి అన్నట్టు. ప్రతి ఒక్కటైతే ఇలా వేసుకున్నాం. చాలామంది ఏంటంటే ఆర్డర్ పెట్టి కొనుక్కుంటారు. ఆర్డర్ పెట్టి కొనుక్కుంటే కొంచెం మనీ ఎక్కువ అవుతుంది. మనం ఇంట్లోనే పని అంతా అయిపోయినాక ఖాళీగా ఉంటాం కదా, ఇంకప్పుడు మనం చేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి, ఇవి కూడా నేను అలానే దూరగా ఎంపుకున్నా అన్నీ. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ ఎంపుకున్నాం కదా. మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బెల్లాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ బెల్లం కూడా చూపిస్తా అండి మీకు. మా అత్తమ్మ అయితే కలుపుతూనే ఉందండి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిదని చెప్పినా కదా. ఇప్పుడైతే ఒక 4-5 బాదం పప్పులు, ఇంకనైతే 2-3 జీడిపప్పులు అండి. మన ఇంట్లో ఎక్కువ లేకుండే, క్వాంటిటీ ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు. కావాల్సినవి అయితే ఇవేనండి: బెల్లం, నువ్వులు, డ్రై ఫ్రూట్స్, ఇంకనైతే అవిసె గింజలు, ఇక్కడ పల్లీలు అండి. ఇవన్నిటిని మనం వేయించుకున్నాం కదా దూరగా మంచిగా. ఇప్పుడైతే పల్లీలు పొట్టు తీస్తుంది మా అత్తమ్మ అయితే. చాలా మంచిది అన్నట్టు. ఇంకా నాకు అమ్మ తర్వాత అమ్మలాగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా కూడా నన్ను పిలువంది అస్సలు తినరు అన్నట్టు, అంత ప్రేమ చూసుకుంటారు. మనం ప్రేమను పొందిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దండి. నిజంగా మా అమ్మ పుట్టింటికాడ ఉంటే ఇప్పుడు అత్తింటికాడ మాత్రం ఈ మా అమ్మలాగా చూసుకుంటుంది అన్నట్టు. అంత మంచిది. మనం మంచి వాళ్ళని చెప్పడమే మంచిది అనిపిస్తుంది. నాకు ఏదైనా కూడా చూసుకుంటారు, మర్చిపోకూడదు కదా అండి సాయాన్ని పొంది. ఇప్పుడైతే నువ్వులు మనం ఇంకా మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు ఇవన్నీ అయితే మంచిగా వేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే నువ్వులు పడుతున్నామండి మిక్సీ. ఇప్పుడు చూసిరా, నువ్వుల పొడి రెడీ అయింది కదా. అలాగనే అన్ని డ్రై ఫ్రూట్స్ కానీ పల్లీలు కానీ ప్రతి ఒక్కటి అయితే మిక్సీలో బరక కాకుండా కొంచెం మెత్తగా పట్టుకోవాలి. ఇంకనైతే
అన్నీ పడుతుంది. నన్నే చేయమని అయితే ఏం లేదు, నేను చేస్తా తీరా అని చెప్పి అన్నీ చేసింది. చాలా ఓపిక మా అత్తమ్మకైతే. చూడురి ఇంకనైతే చేస్తూనే ఉంది. నేను చేస్తలే అంటే లేదు లేదు నేను చేస్తలే అన్నది. పల్లీలు అయితే సగం బుక్కిన ఫ్రెండ్స్ నేనే. బెల్లం వేసుకొని తింటే పల్లీలు మస్తు ఉంటాయి, మనకైతే ఫుల్ ప్రోటీన్స్ ఉంటాయి అన్నట్టు బెల్లం ఉన్న పల్లీలు తింటే. చాలా వీలైనంత వరకు అయితే బెల్లం పల్లీలు తినడం మంచిది. మనకు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చది. ఇంక ఇవన్నీ అయితే ఇట్లనే మనం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. కరెంట్ లేదు, ఉడకపోస్తుంది ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే. ఇంకనైతే అన్నీ మనమైతే సిద్ధం అయిపోయినాయి కదా, అన్నీ పట్టుకున్నాం కదా పొడిలు అయితే. ఇప్పుడైతే బెల్లాన్ని తురుముతున్నా నేనే. ఇక మా ఆడబిడ్డను వీడియో తీరా అని చెప్తే నా చేతుల్ని మాత్రమే తీసింది ఫ్రెండ్స్, నా తలకాయ పోయింది ఎక్కడనో. చూడండి ఇప్పుడైతే మొత్తం బెల్లాన్ని ఇలా నేను కట్ చేస్తా అంటే అలా కాదవ్వ కోడలి పిల్ల అని చెప్పి అయితే కవర్లు వేసి బెల్లాన్ని దంచుతుందండి. ఎంతైనా పెద్దవాళ్ళ తెలివి వేరే కదా, మనం గయ్య గయ్య అంటాం కానీ మనకేం తెలియదు. ఇప్పుడైతే అన్ని పొడులు వేసి బెల్లం వేసి మంచిగానైతే కలుపుతుంది. కొంచెం వాటర్ వేసింది, నేను ఎందుకంటే నెయ్యి తిన కాబట్టి వాటర్ వేసింది. నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకొని ముద్దలు కట్టుకోవచ్చు అండి లడ్డూల్లాగా. కొంతమంది ఇంకా నెయ్యి వేసుకోవచ్చు, కొంచెం వేసుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మొత్తానికైతే లడ్డూలు ఇలా రెడీ అయిపోయినాయండి. రోజుకొకటి తినమని చెప్పి అయితే బేషన్ నిండా పెట్టించింది. ఇంకా నైట్ తినడమేనండి. మొత్తానికైతే ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ అయిందండి. హెల్త్కి అయితే చాలా మంచిది, అందరు చేసుకోండి ఫ్రెండ్స్. హెల్త్ని కాపాడుకుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. ఇవన్నీ పట్టుకొని అయితే మా ఇంటికి చలో అని అన్న ఫ్రెండ్స్. మొత్తానికి లడ్డూలు అయినాయి, మరి టేస్ట్ చేద్దాం ఏ రకంగా టేస్ట్గా ఉన్నదో. మా అత్తమ్మ చేసిన లడ్డు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నోట్లు ఎత్తే కరిగిపోతుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంగ్రీడియంట్స్ని కూడా తక్కువనే మనకు ఏంటంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్ట్గా అయితే చేసుకోవచ్చు. మీరు అందరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, హెల్త్ని కాపాడుకోండి అనే చెప్తా. లడ్డూలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ ధన్యవాదాలు. వీడియో చూసిన వాళ్ళు అందరూ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్ అందరికీ.